Hi, good morning, students. All of you. Today we have to discuss remaining units for uh, part 2. Okay. యూనిట్స్లో పార్ట్ 2 చూద్దాం ఒకసారి. యూనిట్స్లో పార్ట్ 2 ఏ ఉన్నాయి సరే. ఆల్రెడీ మనం ఫండమెంటల్ యూనిట్ చెప్పాను. ఫండమెంటల్ యూనిట్స్ తర్వాత లెట్స్ డిస్కస్ అబౌట్ దట్ డెరివేటివ్ యూనిట్స్. ఓకేనా. డెరివేటివ్ యూనిట్స్ గురించి మనం మాట్లాడుతాను. ఓకే. డెరివేటివ్ యూనిట్స్ గురించి చెప్తాను. డెరివేటివ్ యూనిట్స్లో ఆల్రెడీ మీకు చెప్పాను. ఏరియా మీన్స్ ఏంటంటే సైడ్ ఇంటూ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద స్క్వేర్ తీసుకుంటే దీని యొక్క సైడ్ ఇదో సైడ్ అంటే సైడ్ ఇంటూ సైడ్. ఈ రెండు ప్రొడక్ట్ దీని యొక్క ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే మనకి సైడ్ అండ్ సైడ్ ఏమంటే స్క్వేర్ యూనిట్స్ అంటారు. స్క్వేర్ యూనిట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మనం చేయవచ్చు అంటే చూడండి. సైడ్ అండ్ సైడ్ ఎస్ స్క్వేర్ యూనిట్స్ మనం చెప్తాం ఎస్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్ గురించి ఆల్రెడీ చెప్పాను. వాల్యూమ్ గురించి చూసుకుంటే ఏదైనా మనం ఒక పాత్ర తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే స్క్వేర్ని మనం ఒక 6 ప్లేట్లు మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక ఫామ్ చేయొచ్చు. ఒక క్యూబ్గా మనం ఫామ్ చేస్తే యూ కెన్ మేక్ దట్ క్యూబ్. ఓకేనా. చేస్తే ఇప్పుడు దీని యొక్క లెంత్ ఆర్ బెర్త్ అండ్ హైట్ ఇవన్నీ సేమే. లెంత్ బెర్త్ హైట్ అనేవి సేమ్. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు? లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్. లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్ అంటే అక్కడ ఏ ఇంటూ ఏ ఏదైతే ఒకవేళ ఎస్ తీసుకుంటే ఎస్ తీసుకోవచ్చు ఒకవేళ. సో సైడ్ ఇంటూ అలాగే కూడా తీసుకోవచ్చు. అంటే ఏ క్యూబ్ అంటే క్యూబిక్ మీటర్లో చూస్తాం. నెక్స్ట్ చూసుకుంటే వాల్యూమ్ తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ గురించి మనం మాట్లాడతాం. వెలాసిటీ ఎలా ఉంటుంది? వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ స్పీడ్కి వెలాసిటీకి దగ్గర పోలిక ఉంటుంది. ఈక్వల్గా కనిపిస్తాయి. జస్ట్ ఏంటంటే డిస్టెన్స్ వేరియేషన్ ఎట్లా చూపించాలంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వెలాసిటీ మీన్స్ ఏంటంటే లైక్ మీటర్ ఫర్ సెకండ్ అంటే ఎట్లా చూపిస్తుంది? దీని యొక్క సింబల్ ఇట్ ఈస్ డెనోటెడ్ బై ద m డివైడెడ్ s. ఎట్లా మీటర్ ఫర్ సెకండ్ m/s కింద మనం చూపించవచ్చు. ఇప్పుడు దీని గురించి వెలాసిటీ గురించి మాట్లాడితే వెలాసిటీ గురించి ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. లైక్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఒకలాగే ఉంటాయి దగ్గర పోలిక. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ ఇన్ సెకండ్లో చెప్పు. డిస్టెన్స్ బై టైమ్ ఇన్ సెకండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. డిస్టెన్స్ బై టైం సింపుల్గా మీరు చూసుకుంటే డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు మనం చూస్తే స్పీడ్ వెలాసిటీ ఏంటంటే సింపుల్గా వెలాసిటీ అంటే ఏదైనా ఒక ఏ దగ్గర ఒక స్టార్ట్ అయ్యి బి వరకు ఏ దగ్గర ఒక వ్యక్తి స్టార్ట్ అయ్యి బి దగ్గర ఎండింగ్ అవ్వడం. అంటే ఇక్కడ నుండి ఏ నుండి బికి ప్రయాణించిన దూరం, ఏ నుండి బికి ప్రయాణించిన డిస్టెన్స్ తెలుగులో వడి అంటారు. అయితే వడి. ఓకేనా. ఇక్కడి నుండి ఇక్కడికి ప్రయాణించిన దూరాన్నే వెలాసిటీ అంటారు. స్పీడ్ దీని యొక్క వేగాన్ని. ఓకేనా. ఒకసారి చూసుకుందాం. ఒకసారి చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు d/t. చాలా ఇంపార్టెంట్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు d/t. అదే వెలాసిటీ ఏంటంటే డిస్ప్లేస్మెంట్.
డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఇన్ సెకండ్స్. డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఇన్ సెకండ్. ఒకసారి చూడండి, డిస్ప్లేస్మెంట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. ఒకసారి మనం చెక్ చేస్తాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. ఏం లేదు, ఇది ఈజీగా మనం చెప్పొచ్చు. ఒకసారి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఎట్లా అంటే ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, డిస్టెన్స్ ఎంత దూరం, ఏ నుండి బీకి ఎంత డిస్టెన్స్, ఏ నుండి బి వరకు ఒక డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి బీకి 5 కిలోమీటర్స్ అనుకో, ఇంత డిస్టెన్స్లో ప్రయాణం చేస్తుంది. డిస్ప్లేస్మెంట్ ఏంటంటే మనం ఒకసారి ఏంటంటే డిస్ప్లేస్మెంట్ స్పీడ్ అనేది ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఈ డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే డిస్టెన్స్ని ఇలా వెళ్ళడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళడం డిస్ప్లేస్మెంట్. ఇట్లా ఈ ఏరియా మొత్తం మనం ఇక్కడ నుండి ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మనం ఎంత మనం ప్రయాణం చేసినా ఇలా వచ్చి ఎక్కడికి వచ్చినా కానీ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత దూరంలో ఉండడం అనేది మనం డిస్ప్లేస్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈ స్టార్టెడ్ ఒక 3 కిలోమీటర్స్ ఇక్కడ నుండి ఇక్కడికి బికి 3 కిలోమీటర్స్ ప్రయాణించి ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ సికి ఇక్కడ 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ కాదు, డిస్ప్లేస్మెంట్ చూడండి. డిస్ప్లేస్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఇది మనం పైథాగరస్ థియరీ ప్రకారం చూసుకుంటే ఈ నుండి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఫార్ములా ప్రకారంగా మనం చూసుకుంటే ఈ ఏసీ స్క్వేర్ అనేది ఎంత వస్తుంది, మనకి 5 వస్తుంది. ఏసీ స్క్వేర్ డైరెక్ట్ మనం షార్ట్ కట్లు కావాలంటే 3 3 జా 9, 3 3 జా 4 4 జా 4 4 జా 16, 9 6 ఎంత 25 అంటే 5 స్క్వేర్ 5 5 లా. ఓకేనా, అంటే ఏమైనా దీని యొక్క స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 భుజముల యొక్క వర్గముల మూలానికి మొత్తంగా సమానమై ఉండాలి. ఈ 2 స్క్వేర్ మనం చేస్తే వాటి యొక్క మొత్తానికి ఈ స్క్వేర్ అనేది సమానం. చూడండి సమానం అవుతుందో లేదా, 5 స్క్వేర్ అంటే 5 యొక్క డైరెక్ట్గా వేసేవచ్చు. ఇప్పుడు మనం అట్లాగే ఇక్కడ అనేది దీని డిస్టెన్స్ చూడండి, దీని డిస్టెన్స్ 5 అంటే ఇది మనం క్యాల్కులేట్ చేయాలి. చూడండి ఇక్కడికి ఇది అనేది డిస్ప్లేస్మెంట్, ఈ 5 అనేది డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడ ప్రయాణం చేసింది, ఒక 2 కిలోమీటర్స్ లేకపోతే ఒక 2 అవర్స్లో ప్రయాణం చేసింది. అంటే 2 అవర్స్లో ప్రయాణం చేసింది. చూడండి ఇక్కడ నుండి ఎక్కడ ప్రయాణం, కానీ డిస్ప్లేస్మెంట్ ఎంత డైరెక్ట్గా డిస్ప్లేస్మెంట్ ఎంత ఏ నుండి సికి ఎంత ఉంది 5. ఇది మనం కౌంట్ చేయాలి, అది ఎక్కడి నుండి ఎలా వచ్చింది కాదు. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది ఇది మనం కౌంట్ చేయాలి. ఇటు సైడ్ ఉందనేది మనం ఈస్ట్ వెస్ట్ నార్త్ అనేది చూసుకున్నాం. ఈస్ట్ వెస్ట్ నార్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈజీ ప్రాసెస్. ఇప్పుడు చూడండి దీంట్లో మనం చూస్తే మీకు ఆల్రెడీ తెలుసు 5 కిలోమీటర్స్ బై 2 అవర్స్ అంటే ఎంత, 2 చేత 2 2 జా 2 2 4 1 మిగిలింది. సో క్యారీ చేస్తే పాయింట్ ఇప్పుడు పాయింట్ పెట్టుకుని ఇక్కడ ఉంటే 2 5 జా అంటే కిలోమీటర్ ఫర్ అవర్. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఒకసారి ఇంకోలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం టు విజయవాడ 380 కిలోమీటర్స్. విశాఖపట్నం టు విజయవాడ 380 కిలోమీటర్స్. ఇక్కడ నుండి విశాఖపట్నం టు విజయవాడ వెళ్ళడానికి 380 కిలోమీటర్లు అయితే దీని డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అవర్స్లో వెళ్ళింది, లేకపోతే ఒక 5 అవర్స్లో పెట్టాం, ఒక 5 అవర్స్ పడుతుంది. 5 అవర్స్ విజయవాడకి ఎక్కడి నుండి విశాఖపట్నం టు విజయవాడ 5 అవర్స్లో 380 కిలోమీటర్లు రీచ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం మనకు తెలుసు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఎంత 380
బై 5 అవర్స్, 3t బై 5 అవర్స్. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే చూడండి, స్పీడ్ 5 చేత 5 ఎంతలు పోద్ది, 5 7 0 5 7 35 అంటే ఇక్కడ 35 ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 30. 5 ఎంతలు 5 6 0 5 6 30 అంటే కిలోమీటర్ పర్ అవర్. అంటే గంటకి అవర్కి 76 కిలోమీటర్లు జర్నీ చేయాలి. గంటకి మనం విజయవాడ రీచ్ అవ్వాలనుకుని, ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ద 5 అవర్స్లో మనం బై 5 అవర్స్లో మనం రీచ్ అవ్వాలనుకుంటే యూ మస్ట్ బి ఏం చేయాలి, మనం మస్ట్ బి 1 అవర్కి అనేది 76 కిలోమీటర్స్ మనం ప్రయాణం చేయాలి. ఓకేనా, అప్పుడు మనం రీచ్ అవ్వగలం. సో ఇదే వాల్యూని సేమ్ వెలాసిటీ ఏంటంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై, ఎక్కడి నుండి ఇక్కడ చూడండి, ఎక్కడి నుండి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్, ఎక్కడి నుండి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ సేమ్, డిస్ప్లేస్మెంట్ సేమ్. ఇది ఇట్లా మనం ప్రయాణం చేసినా ఎలా వచ్చినా డిస్ప్లేస్మెంట్ అనేది 380. సో 380 బై 5 అయితే ఇప్పుడు విశాఖపట్నం ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్లో ఉందాం, విశాఖపట్నం ఈస్ట్ అనుకోండి, ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ నుండి వెస్ట్కి, అంటే ఈ వెస్ట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే సేమ్ క్యాలిక్యులేట్ చేస్తే 76 కిలోమీటర్ పర్ అవర్ వెస్ట్, అంటే దాని డిస్టెన్స్ చూపిస్తుంది. అంటే దాని యొక్క అంటే దాన్ని ఐ మీన్ ఎట్లా చెప్పచ్చు అంటే దాని యొక్క దీన్ని ఏమంటారు, వెళ్ళే మార్గాన్ని అంటే దిశని చూపిస్తుంది. దాని యొక్క దిశని మనం చూపిస్తుంది. ఇలా మన ఏ దిశకు వెళ్తుంది, ఈస్ట్ నుండి వెస్ట్కి లేదా వెస్ట్ నుండి ఈస్ట్కి, ఎట్లాగా ఈస్ట్ నుండి వెస్ట్కి లేదా వెస్ట్ నుండి ఎట్లాగా మనం చెప్పచ్చు, అంటే దాని దిశని చూపిస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 కిలోమీటర్లు స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి ఒక బాయ్ తన ఇంటి నుండి స్కూల్కి బయలుదేరాడు. ఇక్కడికి వచ్చి సెంటర్కి తన స్కూల్కి రీచ్ అయిపోయింది. ఒక 8 కిలోమీటర్స్, 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ రీచ్ అయ్యాడు. ఇప్పుడు దీని యొక్క స్పీడ్ అడుగుతాను, ఎన్ని అవర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి వాడు ప్రయాణం చేయడానికి, అక్కడ ప్రయాణం చేయడానికి వాడికి ఒక 2 అవర్స్ పెట్టాను. ఒక 2 అవర్స్ పెట్టిన 2 అవర్స్లో వాడు రీచ్ అవ్వగలిగాడు. 2 అవర్స్ పెట్టి ఇప్పుడు ఎంత స్పీడ్లో వెళ్ళాడు అనేది స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు d/t. చాలా చాలా ఇంపార్టెంట్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు d/t. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి వాడు వెళ్ళాడు. ఇక్కడ నుండి వాళ్ళ హౌస్ నుండి స్టార్ట్ అయ్యాడు. వాళ్ళ హౌస్ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాడు, స్కూల్కి రీచ్ అయ్యాడు. వాడి స్కూల్కి రీచ్ అయ్యాడు. ఇప్పుడు స్పీడ్ ఎంత, 2 అవర్స్లో 6 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఇక్కడ నుండి ఇక్కడికి ప్రయాణం. ఇక్కడ నుండి ఇక్కడికి 6 అవర్స్, ఇక్కడ నుండి అంటే మొత్తం ఎంత అవుతుంది, 6 × 8 ఎంత 14 బై ఎన్ని అవర్స్, 2 అవర్స్. 2 అవర్స్. ఇప్పుడు స్పీడ్ ఎంత, 2 చేత ఎన్నిసార్లు పోతుంది, 2 సార్లు, అంటే 2 7 సార్లు, అంటే కిలోమీటర్ ఫర్ అవర్. అంటే వాడు గంటకి 7 కిలోమీటర్, గంటకి 7 కిలోమీటర్ అంటే స్పీడ్లో వెళ్తాడు. గంటకి 7 కిలోమీటర్లు అంటే అంత స్పీడ్లో వెళ్తాడు. ఓకేనా, అప్పుడు వాడు రీచ్ అవ్వగలడు. ఇదే వెలాసిటీకి వచ్చేవాడికి ఏం చేయాలంటే, వెలాసిటీ చూడండి, ఇది ఎంత స్పీడ్ ఎట్లా అని కాదు, డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఉంది. మనం పైథాగరస్ థియరీ ప్రకారంగా డైరెక్ట్ షార్ట్ కట్ మనం చూసుకుంటే పైథాగరస్ థియరీ 6² అంటే ఎంత 36, 8² అంటే 64, 2 కలిపితే ఎంత 100. అంటే ఇక్కడ తప్పనిసరిగా ఎంత రావాలి, 10² రావాలి. ఎందుకు 10 10 100. సో 10 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 10 మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం కావాలి, డిస్ప్లేస్మెంట్ కావాలి. అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత ఉంది, 10/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 చేత మనం చేస్తే 2 చేత 2 5 అంటే కిలోమీటర్ పర్
అవర్స్లో వెళ్తుంది. వెలాసిటీ ఎంత 5 km/h వెళ్తుంది. దీనికి చిన్న స్మాల్ డిఫరెన్స్, ఓకేనా, స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క దిశను మనం చెప్పడం, దాని టువర్డ్స్ ఇప్పుడు ఎటు పోతుంది అనేది మనం జస్ట్ దాని యొక్క దిశను మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఎక్కువగా మీకు ఇచ్చే క్వశ్చన్లు ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్లు మీకు ఎలా ఉంటాయంటే స్పీడ్ వెలాసిటీకి వస్తారు. మీకు డైరెక్ట్ క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ వెలాసిటీ స్పీడ్ వేగం ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ ఉంటుందంటే 20 km/h 20 km/h 20 km/hనే చేంజ్ ఇంటూ ద మీటర్/సెకండ్లో మీటర్/సెకండ్స్ 20 km దీంట్లో మార్చాలి, మీటర్/సెకండ్లో మార్చాలి. లేదా ఎంతవరకు వచ్చాను స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్పీడ్ 5 మీటర్/h ఇచ్చాను, మీటర్/సెకండ్స్ అంటే ఒక సెకండ్కి 5 మీటర్స్ స్పీడ్ ఇస్తే దాన్ని చేంజ్ ఇంటూ ద లేదా కన్వర్ట్ ఇంటూ ద దీంట్లో మార్చాలి ఇంటూ కిలోమీటర్/అవర్స్. ఎక్కువగా మీకు వచ్చే బిట్ ఇలాగే ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటాయి. ఎక్కువగా లెందీ ఎవడు వెలాసిటీ మీద ప్రాబ్లమ్స్ ఎవడు స్పీడ్ మీద ప్రాబ్లమ్స్ చేస్తారు మీకు, ఓకేనా. సింపుల్గా స్పీడ్ మీద ప్రాబ్లమ్ చేస్తే మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఎలా చేయాలి. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను నేను. 20 km/h ఎప్పుడైనా వచ్చినప్పుడు మీటర్/సెకండ్స్లో మార్చాలనుకుంటే డైరెక్ట్ మీరు ఏం చేయాలంటే చూడండి మీటర్/సెకండ్లో మార్చాలనుకుంటే 20 × 5/18 ఇది మీటర్/సెకండ్స్ మార్చవచ్చు. అది ఒకవేళ 5 మీటర్/సెకండ్ ఇచ్చే కిలోమీటర్/అవర్స్లో మార్చాలనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ 18/5 km/h. ఇక్కడ మీరు యూ హ్యావ్ టు రిమెంబర్ ఒకటి గుర్తుంచుకోవాలి, షుడ్ ఫైండ్ ఎలా మనం ఫైండ్ చేయాలంటే సింపుల్గా ఎప్పుడైనా చిన్న దీనికి చేయాలనుకుంటే ఇది అవర్స్లో ఉంది కదా, అవర్స్ అనేది పెద్దది, మీటర్స్ అనేది చిన్నది. సో ఇది కిలోమీటర్స్, ఇది మీటర్. సో పెద్దది చిన్నగా మార్చాలంటే పైన 5/18 వేసుకోండి. 5 చూడండి చిన్నది, ఇది 5 మీటర్స్లో మాత్రం 5. అదే కిలోమీటర్స్లో మార్చాలనుకోండి పెద్దది మార్చాలంటే 18 పైన 18 వేసుకోవాలి, ఓకేనా. పైన మనకి అబద్ధలైన ఈ యొక్క న్యూమరేటర్లో ఏం చేయాలంటే 18 వేసుకోవాలి, ఓకే. డివైడెడ్ బై 5 వేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్. ఎక్కువగా క్వశ్చన్లు వీటి మీద ఇస్తారు మీకు, ఎక్కువగా క్వశ్చన్లు సెకండరీకి మెయిన్గా వస్తుంటాయి. చూడండి ఇప్పుడు మనం మామూలు ఫైండ్ అవుట్ చేస్తే 2 చేత ఇక్కడ మనం కొడితే చూడండి 2 చేత 2 9 2 9 2 10 5 10 అంటే 50/9. ఇది మనం మామూలుగా వీటిని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 5 పోతే 18 km/h 18 km/h. ఈ టైప్లో ఇస్తాడు ప్రాబ్లమ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ వేగము ఆర్ స్పీడ్ అనేది వేగము అంటే స్పీడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్పీడ్ అనేది 25 km/h 25 km/h వచ్చింది. వీటిలోకి మీటర్లో మార్చాలంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏం చేయాలి ఇంటూ 5/18 మీటర్/సెకండ్లో మార్చాలి. ఒకవేళ ఇదే 25ని మీటర్/సెకండ్స్ ఉన్నాయి, దీన్ని కన్వర్ట్ ఇంటూ దట్ దీన్ని ఏం చేయాలి కన్వర్ట్ ఇంటూ ద అవర్స్ అంటే ఇంటూ 18/5 వేయాలి. ఇది km/h ఇది మీటర్/సెకండ్ km/h. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, ఓకేనా. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీన్ని చేద్దాం. 25 18/5 ఎందుకు మీటర్/సెకండ్స్లో ఇచ్చాడు, దీంట్లో మారుస్తాను km/hలో మారుస్తాను, అవునా. km/hలో మారుస్తాను. 5 5 5 5 20 5 10 50 చూడండి ఇక్కడ ఇది 10వ స్థానంలో. ఎప్పుడైనా మ్యాచ్ చేసినప్పుడు ఇలా మీరు గురించుకోండి. డైరెక్ట్గా ఇక్కడ 10వ స్థానంలో ఉంది, ఇది 10వ స్థానంలో ఉంది, ఇది 1ల స్థానంలో ఉంది, ఇది 1ల స్థానంలో ఉంది, ఇది 10వ స్థానం 1ల స్థానంలో ఉంది. సో 5 10 50 5 8 5 అంటే 90 and 90 km/h 90 km/h. ఇంకొకసారి
నెక్స్ట్ ఇంకా మీకు సింపుల్గా కూర్చొని ఎలాగేస్తుందంటే ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకుంటే సరిపోద్ది. స్పీడు డిస్టెన్స్ బై టైం, ఈ ఫార్ములా మీరు పక్కాగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీడు ఇది ఇచ్చినా ఇది చేయొచ్చు, ఇది ఇచ్చినా ఇది చేయొచ్చు, ఏది ఇచ్చినా ఏం చేయొచ్చు. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనేది 108 ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనేది 108 మీటర్స్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేది ఒక 3 సెకండ్స్ ఇచ్చాను, 3 సెకండ్స్ ఇచ్చాను. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయండి. స్పీడ్ 108/3 డైరెక్ట్ చేస్తే 3 చూడండి. 3 3 9, 9 3 3 9. సో 1 3 ఎంత పోతే 3 6 అంటే 3 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ అంతా 36 అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 36 మీటర్ పర్ సెకండ్. అయితే దీన్ని అవర్స్లో మార్చాలంటే ఏం చెప్పాను? అవర్స్లో మార్చాలంటే 18/5 చేస్తాం. 18/5 చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. స్పీడ్ అనేది 10 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ అనేది 10 మీటర్ పర్ సెకండ్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. టైమ్ 2 సెకండ్స్. సింపుల్గా ఇస్తాను మీకు కొంచెం. అప్పుడు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్. డి కట్టాలి. ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్. ఇప్పుడు ఎలా కట్టాలి? మనం ఫైండ్ అవుట్ డిస్టెన్స్ మన ఫార్ములా తెలుసు, స్పీడ్ తెలుసు. స్పీడ్ దగ్గర ఇప్పుడు మనం వాల్యూస్ ఇప్పుడు ద వాల్యూస్ ఏం సబ్స్క్రిప్ట్ ఇక్కడ ఉన్న ఏరియాలోనూ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎస్ దగ్గర మనం ఎంత 10 ఈజ్ ఈక్వల్ టు డి బై టీ దగ్గర ఏమి 2. ఈ 2ని తీసుకొస్తే ఏమవుద్ది? మల్టిప్లై అవుతుంది. ఓకేనా? 10 మల్టిప్లై బై 2 ఈజ్ ఈక్వల్ టు డి. డిస్టెన్స్. డి మీన్స్ డిస్టెన్స్. 10 2 0 ఎంత 10 అంటే డి ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. 20 మీటర్స్. డి ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో వెళ్తుంది? 2 సెకండ్లో 10 అంటే డిస్టెన్స్. ఒకవేళ అంటే రివర్స్, ఇది డి కట్టడం. టైం ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ మనకి ఏదో ఒక బండి ఆర్ ఒక బైక్ ఒక కార్ ఒక స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక 30 మీటర్ పర్ సెకండ్లో వెళ్తుంది. ఎంత? 30 మీటర్ పర్ సెకండ్లో వెళ్తుంది. ఒక స్పీడ్ 30 మీటర్ పర్ సెకండ్లో వెళ్తుంది. ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టెన్స్ అనేది 180 కిలోమీటర్స్ ఉంది. 180 మీటర్స్ ఉంది. ఇది డిస్టెన్స్ 180 మీటర్స్ ఉంది. ఫైండ్ అవుట్ ద టైం. సింపుల్గా చూడండి. ఎస్ మనకు తెలుసు 30 ఈక్వల్ టు డి మనకు తెలుసు 180. టీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టీని మనం తీసుకొస్తే ఏమవుద్ది? టీ ఈజ్ ఈక్వల్ టు 180/30. 180/30. 0కి 0 క్యాన్సిల్ చేస్తే 3 చేత 3 ఎందులో పోతే 3 6 వచ్చింది. 3 6 పడుతుంది. టైం అంతా 6 సెకండ్. టైం అంతా 6 సెకండ్స్. 6 సెకండ్లో టైం అనేది ఇది. మరలా మీకు టైం డిస్టెన్స్ వాటి దగ్గర ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వర్క్ ఎనర్జీ ఇవి మీకు వస్తాయి, అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెకండ్ ఇయర్కి వీళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎలాగా ఫస్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ యాక్సెలరేషన్. వెలాసిటీ తర్వాత యాక్సెలరేషన్ ఎలా ఉంది? వెలాసిటీ ఎలాగైతే మనం వెలాసిటీ గురించి ఏదైతే మాట్లాడాం, ఈ యాక్సెలరేషన్ అనేది అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అంటే ఈ యొక్క స్పీడ్ ఉంటుంది కదా, ఏ నుండి బికి ప్రయాణం చేసిన దగ్గర ఈ ప్రయాణం ఇక్కడి నుండి ఇక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు దీని యొక్క స్పీడ్ రేటు అది తగ్గడం కానీ పెరగడం కానీ ఏదైనా అవ్వచ్చు. ఇది మనం స్లోగా వెళ్ళొచ్చు, లేకపోతే హై స్పీడ్లో వెళ్ళొచ్చు కదా. యాక్సెలరేషన్ ఎక్కువ ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది? స్పీడ్గా వెళ్ళొచ్చు, స్లోగా వెళ్ళొచ్చు.
ఇప్పుడు మనం చూస్తే ఈ యాక్సలరేషన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనేవాడు ఒక బైక్ని స్టార్ట్ చేసి వీడు కొంత దూరం స్పీడ్గా వెళ్తూ ఇక్కడి నుండి మరలా స్పీడ్గా రైజ్ చేసేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి బండి ఇంకా ఎక్కువ మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పీడ్ అనేది ఒక 20 మీటర్ పర్ సెకండ్స్లో బండిని స్టార్ట్ చేశాడు. మీటర్ పర్ సెకండ్లో బండి వెళ్తుంది. ఇంకా ఏం చేసాడంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి వీడికి ఒక 5 సెకండ్స్ అనుకోండి. 5 సెకండ్స్లో ఏం చేశాడంటే ఈ 20 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్తున్న బండిని ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి 5 సెకండ్స్ పెడితే ఆ స్పీడ్ని, ఆ మార్పు అంటే ఆ వెళ్ళే స్పీడ్ చేంజ్ ఏం చేశాడంటే దాన్ని ఏం చేశాడంటే ఈ యొక్క స్పీడ్ని పెంచాడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి వాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్గా 50 అనుకో, 50 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ వెళ్ళడానికి ఎంత పెంచాడు? 50. ఈ 20కి 50కి మధ్యలో మార్పు రేట్ ఉందే ఇక్కడ 20తో స్టార్ట్ చేసాడు, గార్జియల్ అలా ఏం చేసాడంటే స్పీడ్ని పెంచుకుంటూ పోయాడు. అందుకే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఈ వెలాసిటీలో ఈ యొక్క వేగంలో మార్పు రేట్, యాక్సలరేషన్ వేగంలో మార్పు రేట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత అంటే ఫస్ట్ దీన్ని సింపుల్గా మనం చేసుకున్నాం. ఫస్ట్ వెలాసిటీ, ఫస్ట్ అంటే ఇనీషియల్ వెలాసిటీ లేదా ఫస్ట్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ, తొలి వేగం, సింపుల్గా తొలి వేగం. ఇక్కడ నుండి తొలి వేగం స్టార్ట్ చేసి తుది వేగం v అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ v మీన్స్ తొలి ఫైనల్ వేగం అంటే v ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ. ఇప్పుడు ఈ మార్పు రేట్ని కదా 20 నుండి 50కి వెళ్ళాడు అంటే 5 సెకండ్స్లో ఆ బండిని ఏం చేసాడు? ఆ స్పీడ్ని, వేగాన్ని మార్చాడు. దాన్నే యాక్సలరేషన్. దీనికి సింపుల్గా మనం చెప్పాలనుకుంటే చూడండి, ఇప్పుడు దీనికి ఫార్ములా సింపుల్గా ఏ అంటే దీన్ని ఏమంటే త్వరణము. యాక్సలరేషన్ అంటే తెలుగులో త్వరణము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటే ఫస్ట్ వేగం అంతా యు, ఫైనల్ వేగం అంతా బి. అంటే దీని నుండి తీసారు కదా, అంటే ఫైనల్ వెలాసిటీ నుండి చూడండి, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ బై టైం చేంజ్, టైము సెకండ్స్ అంటే టైం చేంజ్. అంటే అది మనం టైం ఇక్కడికి 5 తీసుకుంది కదా, మరి ఆ చేంజింగ్ అన్నాడు టైం కూడా మనం తీసుకోవాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ బండి నేను ఒక సెకండ్కి ఒక 10 కిలోమీటర్స్ పెరగాలి. ఒక సెకండ్కి 10 కిలోమీటర్లు పెరగాలి. హుసేన్ బోల్ట్ ఒక సెకండ్కి ఒక 5 కిలోమీటర్లు లేకపోతే ఒక 5 మీటర్స్ పరిగెత్తాను అనుకోండి. ఒక సెకండ్కి 5 మీటర్స్ అంటే కష్టంగానే ఒక 5 సెకండ్స్కి ఒక 5 మీటర్స్ పరిగెత్తాను. 5 సెకండ్స్కి 5 మీటర్స్ పరిగెత్తాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, వాడు రేట్ను పెంచుతూ ఉన్నప్పుడు టైం కూడా పెరుగుతుంది లేదా తగ్గుతుందా? సంథింగ్ అవుతుందా లేదా? అంటే స్పీడ్గా బండి వెళ్ళినప్పుడు టైం స్పీడ్గా పోతుందా తగ్గుతుంది? స్పీడ్గా కవర్ అవుతుంటుంది, టైం డిస్టెన్స్ పెరుగుతుంటుంది. అలాగే స్లోగా పోయినప్పుడు టైం టేకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అప్పుడు డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, టైం అంటే ఏ ఫైనల్ వెలాసిటీ అనేది v మైనస్ ఇనిషియల్ వెలాసిటీ అనేది అంటే u బై t. దీంట్లో తీస్తే మనకి ఆ యొక్క డిఫరెన్స్, ఆ చేంజ్ ఎంత అయిందనేది మనం తెలుసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u అంటే v అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు కూడా 50, u అంటే ఎంత 20 బై t ఎంత ఇస్తే 5 ఈజ్ ఈక్వల్ టు 50లో 2 తీసి ఎంత 30 బై 5 అంటే 5 ఎంతలో పోతే 30, 5 6 ఏ అంత మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సార్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఎలాగే సార్ యాక్సలరేషన్కి వెలాసిటీకి మీటర్ ఫర్ సెకండ్ అయితే యాక్సలరేషన్కి వచ్చేటికి మీటర్ పర్ సెకండ్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే చేంజ్